హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో చపాతీలు పూరీలాగా పొంగుతూ రావడానికి పిండిని ఏ విధంగా కలుపుకోవాలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో చూపించినట్టు పిండిని కలుపుకొని చపాతీలు చేసినట్లయితే మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వరకు కూడా చాలా మెత్తగా, చాలా సాఫ్ట్ గా, చాలా బాగుంటాయండి. పూరీలు కూడా చాలా పొంగుతూ వస్తాయి. ఇదే పిండితో పూరీలు కూడా చేసుకోవచ్చు. చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండిని ఒక 2 కప్స్ వరకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ని వేసుకొని కాంచి చల్లార్చిన పాలని ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని వేసుకుంటున్నానండి. ఇలా పాలను వేసుకొని చపాతీ పిండిని కలుపుకున్నట్లయితే చపాతీలు చాలా మెత్తగా సూపర్ గా వస్తాయండి. ఒకవేళ పాలు అందుబాటులో లేనప్పుడు హాట్ వాటర్ వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మరోసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత పిండిని ఇలా రోల్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకుని ఆ తర్వాత చపాతీని చేసుకున్నట్లయితే చపాతీలు అనేటివి మెత్తగా పొరలుగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను వీటిని రోల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి బాగా వేడి చేసుకుని చపాతీలని చేసుకుంటున్నాను. చపాతీలు అనేది ఎంత పొంగుతూ వచ్చాయో చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.